ఆత్మీయ తల్లిదండ్రికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏమంటే నాకు ప్రభు సాయం చేస్తారు. బయట నేను హాస్పిటల్కి వెళ్ళాక నా కూతురైతే ఉండదు అని చెప్పారు. ఏ హాస్పిటల్ తిరిగినా గడ్డ ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పారు. లేదు, మళ్ళీ నెల తర్వాత వెళ్ళాక బాగా ఉంది అని చెప్పారు. అది కానీ ఎట్లా అంటే నేను మా అమ్మకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇట్లా ఉంది అంటే, లేదమ్మా నేను పాస్టర్కి ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి నేను ప్రార్థన చూపిస్తానంటే మా వాళ్ళంతా కలిసి ప్రార్థన చేయించారు. చేయించిన తర్వాత ఆయన ఫోన్ చేస్తే నీకు ఏమీ కాదు, ఏం జరగదు, బాగుంటుంది అని చెప్పారు. మళ్ళీ 4 monthsకి వెళ్ళాక మళ్ళీ బాగుంది, ఏం కాదు, నీకు కొడుకు పుట్టాడని చెప్పాడు. ఇప్పుడు నాకు మళ్ళీ 5 monthsకి వెళ్ళాను. 5 monthsకి వెళ్తే ఏం లేదమ్మా నీకు బాగుందని చెప్పారు. అది కానీ ఎందుకు మా అమ్మ ప్రార్థన చేపించింది కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి బాగా ఉంది. నేను నా భర్త ఎంతో అసలు చాలా కష్టాలలో పడినాం. మాకు లేక నిలబడింది. మళ్ళీ ఇట్లా చెప్పారు థైరాయిడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా టెస్ట్లు అయితే చేశారు. లేదు, అయినా కానీ బాగుందమ్మా, నీకు గర్భం అంతా బాగుందని చెప్పారు. అవన్నీ ప్రభు తీసేస్తున్నాడని చెప్పాడు. కరెక్ట్గా ఏమి లేవు, ప్రభు నీకు బిడ్డనిస్తున్నాడమ్మా, భయపడద్దని చెప్పాడు. మాస్టర్ చెప్పాడన్నమాట. చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఆరోగ్యంగా బాగుంది. ప్రభు దీవించును గాక. ఆమేన్.